ఇది టీటీడీ 21 ఒకసారి చెప్తాను సార్. 21/6/2024 ఇదే టీటీడీ ఈవో శ్యామలారావు గారు గీని టెస్ట్ చేసి ట్రై శాంపిల్స్ ఆఫ్ లడ్డూస్ విత్ బెస్ట్ క్వాలిటీ గీ ఈవో 21/6/2024 ఆయన చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన తర్వాత రోజు 14/6/2005 మళ్ళీ నో కాంప్రమైజ్ ఆన్ గీ క్వాలిటీ అని చెప్పాడు. టీటీడీ దాంట్లో మనకు కనపడుతుంది. ఈ తర్వాత మళ్ళీ ఆయన చాలా కేటగారికల్గా స్క్రిప్ట్ ప్రకారం మీడియాతో జూలై 23 ఈవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ ఆయిల్ ఉంది, ఈ వెజిటబుల్ ఆయిల్ ఫ్యాట్ మాకు ఉంది కాబట్టి మేము దాన్ని రిజెక్ట్ చేసేసాం అని చెప్పారు. ఎప్పుడు? జూలై 23/2024. ఇది జరిగిన తర్వాత ఆగస్టు సెప్టెంబర్ 2 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18న చాలా ప్రీప్లాన్డ్గా ఒక ఉద్దేశపూర్వకంగానే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని హిందువుల మనోభావాన్ని దెబ్బతీయాలని సెప్టెంబర్ 18న ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు దీంట్లో యానిమల్ ఫ్యాట్ కలిగిందని చెప్పాడు. జూలై 23న ఈవో గారు ఎటువంటి ఫ్యాట్ కలవలేదు, మేము అది రిజెక్ట్ చేసిన అని చెప్పిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18న ఎందుకు చెప్పాడు? ఇతను సెప్టెంబర్ 18 చెప్పిన తర్వాత 48 గంటల పాటు ఈవో శ్యామలరావు గారిని మానసికంగా చిత్రవదలకు గురి చేసి అతని చేత ఉద్దేశపూర్వకంగా మళ్ళీ సెప్టెంబర్ 30న మళ్ళీ ఆయన చేత ప్రెస్ మీట్ పెట్టించారు. ఇదిగో ఈ రెండు రమ్మలు, ఈ రెండిటికి సంబంధించి 48 గంటల్లో ఎందుకు ఈవో శ్యామలరావు గారి చేత మాట మార్పించేటువంటి అవకాశం మీదో ఏర్పడింది. సరే, సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, అప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇచ్చారో తెలుసా సార్? ఏఆర్ డైరీకి జూలై 23న వస్తే సెప్టెంబర్ 25న అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత జూలై 13న వచ్చినటువంటి ట్యాంకర్ల పైన 3 నెలల తర్వాత సెప్టెంబర్ 25న ఏఆర్ డైరీ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పోలీసుల ఫిర్యాదుల మీద కాపీ. నిజంగా ఏదన్నా పొరపాటు జరిగితే జూలై 23నే మీరు టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పాలి, కంప్లైంట్ చేయాలి, ఆ రోజే మాట్లాడాలి. ఆ రోజేమో ఈవో శ్యామలరావు గారు ఎటువంటి ఫ్యాట్ కలవలేదు, ఏదో వెజిటబుల్ ఆయిల్ కలిస్తే మేము దాన్ని రిజెక్ట్ చేసాం, దాన్ని వాడలేదు అని చెప్పారు. నెంబర్ ఆఫ్ హయాంలో కూడా చాలా కేటగారికల్గా టీటీడీ ఈవో శ్యామలారావు గారు వెజిటబుల్ ఆయిల్ కలవలేదని చెప్పారు. ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, సిట్కి ఇచ్చినటువంటి దాంట్లో కూడా టీటీడీ ఈవో శ్యామలారావు గారు స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మా హయాంలో కానీ గత హయాంలో కానీ అడల్టర్ గీ అనేది తిరుమల ప్రసాదంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడలేదు అని అతను చెప్పినట్టు మాకున్నటువంటి సమాచారం.